హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీ దగ్గరికి వెంటనే వచ్చేస్తుంది, మీరు వెంటనే వీడియో చూసేయచ్చు. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇంతకీ వీడియోలోకి వెళ్తే ఆల్రెడీ తమ్లైన్ చూసారు కదా ఫ్రెండ్స్. నేను ఈరోజు స్టిచ్చింగ్ చేసి సంపాదించిన డబ్బులు ఎన్ని అనేది మీకు తెలిస్తే కంపల్సరీ మీరు కూడా స్టిచ్చింగ్ నేర్చుకొని సంపాదించుకోకపోయినా కంపల్సరీ మీ బ్లౌజులన్నా మీరు కుట్టుకోవడానికైతే ట్రై చేస్తారు అని చెప్పేసి ఈ వీడియో తీయడం జరిగింది. అందుకని కంపల్సరీ వీడియో మొత్తం చూడండి. నేను ఎంత కుట్టినా, ఏమేమి కుట్టినా, ఎన్ని డబ్బులు వచ్చినాయని మొత్తం మీతోటి షేర్ చేసుకుంటా. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. చూడండి ఫ్రెండ్స్, నాకు వచ్చిన సారీస్ అయితే ఇవి 3 అన్నమాట. చూడండి, ఇది ఒకటి గ్రీన్ కలర్ది, ఇది ఒకటి 3 సారీస్. ఇప్పుడైతే ఈ 3 సారీస్లో రన్నింగ్ బ్లౌజులు వస్తాయి కదా, అవి అయితే వేర్ చేసి హెచ్చు తగ్గులు ఉంటే సమానంగా కట్ చేస్తున్నా అన్నమాట. ఇది బ్లౌజ్ పీస్ ఫ్రెండ్స్. బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చిందన్నమాట ఈ సారీకి. ఇట్లనే మొత్తం 3 సారీస్కి అయితే వేర్ చేస్తున్నా అన్నమాట. ఎటు మెంచిమర్ర, ఎటు తిరమర్ర, ఎటు కొంగు, ఎటు పళ్ళు, అది ఇది అని చూసుకోవాలి కదా. అందుకని చెప్పేసి ఇట్లా చూసుకుంటూ కట్ చేసిన. మొత్తం 3 సారీస్ వచ్చినాయి కదా. ఈ 3 సారీస్కి అయితే ఫాల్ వేయాలన్నమాట. ఈ 3 సారీస్కి ఫాల్ వేయాలి, 2 బ్లౌజులు కుట్టాలి. ఇంకొక బ్లౌజ్ ఎందుకు కుట్టకూడదు అని చెప్పేసి చెప్తా. అది కూడా ఇది ఒకసారి దీనికి కూడా సేమ్ తీసేస్తున్నాను అన్నమాట. బ్లౌజు తీసేసి ఫాల్ అయితే ఆల్రెడీ పిండి పెట్టిన ఫ్రెండ్స్ 3. ఎందుకంటే ఎండాలి, ఎండినాక మళ్ళీ మడత పెట్టి అవి అనగాలి. అందుకని చెప్పేసి ముందే ఫాల్ అయితే కుట్టిన. చూడండి, ఇవైతే ఇక బ్లౌజెస్ కట్ చేస్తున్నాను అనమాట. ఇది లైనింగ్ క్లాత్ ఫ్రెండ్స్. 3 బ్లౌజులు ఉన్నాయి కదా. ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఒక బ్లౌజులు వేట్ చేసి కట్ చేసి పెట్టుకొని మార్నింగ్ రేపు కుట్టచ్చు. కట్ చేసి ఉంటే ఎప్పుడైనా కుట్టుకోవచ్చు. అందుకని చెప్పేసి కట్ చేసి పెట్టుకుంటా. నేను కట్ చేసి పెట్టుకుంటే టైం ఉన్నప్పుడు కుట్టుకోవచ్చు. అదే రోజు కట్ చేసి కుట్టాలంటే లేట్ అవుతుంది. నాకు ఎందుకో పొద్దున్నే కుట్టబుద్ధి అవుతుంది ఫ్రెండ్స్. మధ్యాహ్నం కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. అందుకని చెప్పేసి పొద్దున్నే కుడతా. కొంచెం లేట్ అయినా 10-11 అయినా కూడా ఇక కుట్టబుద్ధి కాదన్నమాట. చూడండి, ఇంతకుముందు హ్యాండ్స్, ఇది బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అన్నీ గీసి కట్ చేసుకున్నాక దీన్ని బట్టి ఇంకొక బ్లౌజ్ కూడా కట్ చేసుకోవచ్చు. అందుకని ఫస్ట్ ఒక బ్లౌజు మార్కింగ్ చేసుకొని కట్ చేస్తే సరిపోతుంది. ఒక్కసారి 2-3 ఇచ్చిన వాళ్ళకు నేను ఇట్లనే కట్ చేసుకుంటాను అన్నమాట. ఒక బ్లౌజ్ కట్ చేసిన తర్వాత దాని వెంబడే మళ్ళీ ఇంకా బ్లౌజులు అయితే కట్ చేస్తా. ఊకే ప్రతి దానికి కొలుసుడు గీసుడు ఎందుకని చెప్పేసి ఇట్లనే కట్ చేస్తా అన్నమాట. చూడండి, ఇప్పుడైతే ముందటి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నా. తర్వాత షేప్ పట్టీలు కూడా కట్ చేసిన ఫ్రెండ్స్. దీన్ని బట్టే ఇంకొక బ్లౌజు, మెయిన్ క్లాత్ ఇవన్నీ కట్ చేసుకున్నా. చూడండి, కట్టింగ్ అయితే అయిపోయింది. ఇట్లా ఇదొక బ్లౌజ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ 2 బ్లౌజులు కుట్టాలి. ఫాళ్ళు 3టికి ఫాల్ వేయాలి. ఫాల్ అయితే ఫైనల్గా వేసుడు అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, డ్రెస్సులు చేంజ్ అవుతూ ఉన్నాయి. 2-3 రోజులలో కుట్టినా అన్నమాట. ఇవి ఒక్కరోజే పట్టలేదు. చూడండి, ఈ సారీకి అయితే ఫాల్ వేయడం అయిపోయింది. కొంచెం కలర్ కాంబినేషన్ వేరే దొరికినాయి. కరెక్ట్ కలర్స్ ఫాల్ అయితే దొరకలేదు. ఇది కమ్ముతుంది, కనబడతలేదు అని చెప్పేసి ఇది తీసుకున్నాను అన్నమాట. చూడండి, ఇది పైన కుట్టు కింద కుట్టే వేయమన్నారు అన్ని చీరలకు. అందుకని చెప్పేసి వీళ్ళకి పంపకం చేయలేదు. ఓవర్లాక్ మిషన్ లేదు కాబట్టి పైన మిషన్ కుట్టే, కింద మిషన్ కుట్టే వేసిన అన్నమాట. చూడండి, దీనికి కూడా ఫాల్ వేయడం అయిపోయింది. పైన కుట్టు కింద కుట్టు అయితే తొందర అయిపోతుంది, మంచిగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకో నచ్చరు. ఓవర్లాగ్ అయినా ఇదైనా ఇంకా ఓవర్లాగ్ కుట్టు ఇప్పనికి రాదు. ఇదైతే మంచిగా ఇప్పుకోవచ్చు. ఎందుకో కొందరికి నచ్చది, కొందరికేమో పంపకం నచ్చుతుంది. ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే నా చీరలకైతే పైన కుట్టు కింద కుట్టే వేసుకుంటా. చూడండి, ఈ చీరకు కూడా ఫాల్ వేయడం అయిపోయింది. ఫాల్ల పని అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇక బ్లౌజెస్ చూపిస్తా. చూడండి, బ్లౌజ్ కూడా కుట్టుడు అయిపోయింది. చూడండి, ఇదేమో గ్రీన్ కలర్ చీర మీద అన్నమాట. బ్లౌజు కుట్టడం అయితే అయిపోయింది. వాళ్ళకి ఇచ్చేయాలి. ఇక ఇచ్చే ముందు అయితే వీడియో తీసుకున్నా. ఇంకొకటి ఈ కలర్ బ్లౌజు చూడండి,
ఉక్సులు కూడా నేను మిషన్ మీద పోస్తానా. ఈ మధ్యలో చాలా రోజులు అవుతుంది ఉక్సులు మిషన్ మీద పోయబట్టి. మిషన్ మీద ఎట్లా పోస్తున్నా అని కావాలనుకుంటే ఎవరైనా కామెంట్ చేయండి. కంపల్సరీ ఒక్క చిన్న వీడియో చేయడానికైతే ట్రై చేస్తా. ఇదేంటి ఇట్లా చేస్తాను అనుకోకండి, తమ్లైన్ కోసం అట్లా పెడుతున్నా అన్నమాట. తమ్లైన్ ఫోటో దిగడానికి ఏ ఫోటో బాగుంటుందని అట్లా పెట్టినా అన్నమాట. చూడండి ఇదొక బ్లౌజు. దీని కూడా కలర్ కాంబినేషన్ లైనింగ్ అయితే దొరకలేదు, అందుకని చెప్పేసి లోపల బ్లాక్ కలర్ వేసిన అన్నమాట. బ్లాక్ కలర్ అయితే కనబడలేదు, కమ్మినట్టే ఉన్నది. అందుకని చెప్పేసి అట్లా వేసుకున్నాను అన్నమాట. అంటే రేర్గా కలిసే కలర్ వేయకున్నా కూడా దానిలో కొంచెం కనబడకుండా అయిపోతుంది. అందుకని చెప్పేసి వాళ్ళు అట్లనే వేయమన్నారు. అవి వాళ్ళు ఇచ్చిన లైనింగ్లే కాబట్టి వాళ్ళ ఇష్ట ప్రకారం వేసిన. చూడండి 3 సారీస్ 2 బ్లౌజులు. ఇంకో బ్లౌజు ఎందుకు కుట్టలేదంటే ఆ బ్లౌజ్ మంచిగా రాలేదు ఫ్రెండ్స్. వాళ్ళకి అంతా పికిలిపోయేటట్టు ఉన్నది, క్లాత్ బాగాలేదు, కుట్టించినా కూడా వేస్ట్ డబ్బులు. అందుకని చెప్పేసి వాళ్ళు వద్దన్నారు అన్నమాట. దీని మీదకి వేరే బ్లౌజులు ఉంటాయి కదా కలిసేటివి, అవి వేసుకుంటామన్నారు. అందుకని చెప్పేసి ఈ 3 సారీస్ ఈ 2 బ్లౌజులు అయితే ఇంతటితోటి కంప్లీట్ అయిపోయినాయి ఈ 3 రోజులలో. ఇంకేం చేసిన అంటే చూడండి ఇవి 3 బ్లౌజులు అన్నమాట. అంటే లైనింగ్ క్లాత్ లేని బ్లౌజులు, సింపుల్గా. లైనింగ్ క్లాత్ ఉంటే 120, వీటికి 60 రూపీసే అన్నమాట. అందుకని చెప్పేసి ఇవి లైనింగ్ క్లాత్ లేని బ్లౌజులు. ఇది ఇంకొకటి స్ట్రేట్ కట్ ఫ్రెండ్స్, ముసలోళ్ళే అంటారు కదా వెనకటి మోడల్ స్ట్రేట్ కట్. ఇప్పుడు నార్మల్గా మనకు క్రాస్ కట్ చేస్తాం ముందటిది, ఇది స్ట్రేట్ కట్ అన్నమాట. తొందర అయిపోతాయి బ్లౌజులు. అందుకని చెప్పేసి వీళ్ళైతే నిన్ననే ఇచ్చిర్రు, ఇవాళే కావాలన్నారు అర్జెంటుగా. అందుకని చెప్పేసి కట్టింగ్ చేసేది అదంతా వీడియో చేయలేదు, డైరెక్ట్ కుట్టినాక చూపిస్తున్నాయి. ఇది కూడా వాళ్ళు తీసుకుపోనికి వచ్చిళ్ళు అప్పుడే, వాళ్ళకి తెలియకుండా నేను వీడియో ఆన్ చేసి ఇట్లా మడత పెట్టినట్టు చేసి వీడియో తీసుకున్నాను అన్నమాట. ఇదొకటి. ఇంకొకటి 3 రోజులల్లో ఇదొక బ్యాగ్ వచ్చిందన్నమాట. ఇది ఏం లేదు ఫ్రెండ్స్, చిన్నయే, ఒక ముసలామె రెగ్యులర్ కస్టమర్ అన్నమాట. ఎప్పటికి వస్తుంది ఏదో ఒక చీర పట్టుకొని. ఏం లేదు, జాకెట్లు కుట్టడం లేదు, ఫాల్ కుట్టడం లేదు, కొంగులు కుట్టాలన్నమాట ఆమెకి. అంటే వాళ్ళు ముసలోళ్ళు ఏదో ఒకటి వేసుకొని కట్టుకుంటారు కదా, ఇట్లా కొంగులు మలిచి కుట్టాలి పోగులు పోకుండా. అందుకని చెప్పేసి ఇదైతే కుట్టిన అన్నమాట. దీనిలో బ్లౌజ్ వచ్చేసి అది కుట్టించుకోదట ఆమె, ఏదో ఒక బ్లౌజ్ వేసుకుంటారు అన్నట్టు. ఇది ఒకటి చీరే, దీనికి కూడా కొంగులు కుట్టమన్నది, మలిచి అయితే కుట్టిన. ఇంకొకటి చూడండి, ఇది ఏంటిదో తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ మ్యాక్సిమం అందరికీ తెలుస్తుంది ఎంత తెలివో ముసలామెకి. దీన్ని అయితే మెత్తగోషన్గా ప్రిపేర్ చేయమన్నది అన్నమాట. అందుకని చెప్పేసి నేను ఆమె చెప్పినట్టు కుట్టిన. ఇది ఏంటిదో జెండా, ఇది ఏం జెండానో తెలిస్తే కామెంట్ చేయండి, ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. వీటికైతే 2 నాడలు పెట్టమన్నది మెత్తగోషన్ లాగా. అందుకని చెప్పేసి ఇట్లా కుట్టిన అన్నమాట. చూడండి ఎంత తెలివో. ఏదైనా వేస్ట్ కానీ ఆలోచిస్తే ఏదో ఒకటి తెలుస్తూనే ఉంటుంది అని అంటారు కదా, ఇది కూడా అట్లనే. ఇది ఏం జెండానో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది, తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. దీనికైతే 30 రూపీస్, నాకు మొత్తం 600 వచ్చింది. ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఏమేమి కుట్టినా అని చెప్పేసి చూపించిన. కాకపోతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదు, ఎందుకంటే మీకు తెలిసిన విషయం కదా, తీయనీకైతే ఎవరు లేరు. అందుకని చెప్పేసి అందుకని కుట్టిన తర్వాత మీతోటి షేర్ చేసుకున్నా. ఇప్పుడైతే వాటికి ఎన్ని డబ్బులు వచ్చినాయి అని చెప్తా, ఎందుకంటే అక్కడ చెప్పలేదు కదా, వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయినా. చుట్టూ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వినబడతాయి అన్నమాట. అందుకని చెప్పేసి మ్యూట్లో పెట్టేసిన. ఇప్పుడు నేను మొత్తం 3 సారీస్ చూపెట్టిన కదా, 3 సారీస్కి ఫాల్ అయితే వేసిన అన్నమాట. ఒక్క సారీకి ఫాల్కి 20 రూపీస్ వేసిన, అందుకే 30, 50, 50, 50, 150. 3 సారీస్కి అయితే 150. ఫాల్ నాయే కాబట్టి 150. బ్లౌజులు అయితే 2 కుట్టినాయి కదా ఫ్రెండ్స్. లైనింగ్ క్లాత్లు అయితే వాళ్ళే ఇచ్చిల్లన్నమాట వాటికి, అందుకని చెప్పేసి వాటికి డబ్బులు లేవు. ఓన్లీ స్టిచ్చింగ్ చేసినందుకైతే ఒక్కదానికి 120, 120, 120, 240, 240 ఉన్న 150 ఎంత ఫ్రెండ్స్, 300 ఉన్న ఇవి 50 ఉన్న 40, 390, మొత్తం 390 రూపీస్ అయితే వచ్చినాయి అన్నమాట అవి కుట్టడం వల్ల నాకు. చూసారు కదా, ఇది కొంచెం స్పెషల్. మొన్నటి దానికన్నా కొన్ని ఎక్కువనే వచ్చినాయి. ఇంకొకటి లాస్ట్లో ఒక క్లిప్లో యాడ్ చేసిన కదా, అది కూడా ఇందులో యాడ్ చేసిన అన్నమాట. ఇక దానికి సపరేట్ వీడియో తీయలేదు, ఎందుకంటే అవి మొన్ననే ఇచ్చిర్రు, ఇవాళే కావాలన్నారు. అందుకని చెప్పేసి నిన్న నైటే ఒకటి కంప్లీట్ చేసిన, ఇవాళ 2 కంప్లీట్ చేసిన. 3 బ్లౌజులు, అవి లైనింగ్ క్లాత్ లేవు, వట్టి బ్లౌజులే కాబట్టి తొందరనే అయిపోతాయి.
అందుకని చెప్పేసి వాళ్ళు సడన్గా అప్పుడు అక్కడ ఎదురుగా కూర్చున్నారు. వాళ్ళకి తెలియకుండా నేను వీడియో తీసి ఇచ్చిన అన్నమాట. కుట్టిన తర్వాత వాళ్ళకి ఇచ్చే ముందు వీడియో తీసిన. అయితే అవి వట్టి బ్లౌజులే కాబట్టి లైనింగ్ క్లాత్ లేని బ్లౌజులకైతే ఒక్కదానికి 60 రూపీస్. నేను 3 కుట్టినా కాబట్టి 180 రూపీస్, 3టికి 180 రూపీస్. నిన్ననే డబ్బులు ఇచ్చిపోయారు వాళ్ళు. ఇవాళనైతే బ్లౌజెస్ అయితే తీసుకెళ్ళిళ్ళు. అవి 390 కదా ఫ్రెండ్స్, ఇవి 180. 390 ఉన్ను 180 ఎంత? 390 ఉన్ను 400 570 రైటేనా? 570 అనుకుంటా. ఏమైనా తప్పు ఉంటే ఏమనుకోకండి, నేను అందాజ ఇస్తున్నా. మొత్తం 570 అనుకుంటా. 3 డేస్లో నేను సంపాదించింది 570 రూపీస్. ఫైనల్గా ఇవాళ ఎక్కువ సంపాదించిన. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే కష్టపడితే నా వచ్చినాయి. చూసారు కదా, నేనైతే 570 రూపీస్ అయితే సంపాదించిన. లాస్ట్లో మాత్రం అది క్లిప్ యాడ్ చేసిన అన్నమాట. మొత్తం కట్ చేసేది ఏం తీయలేదు, ఎందుకంటే అర్జెంట్ అని చెప్పిన కదా, అందుకని చెప్పేసి. చూసారు కదా, ఫైనల్గా నేను మొన్నటికన్నా ఎక్కువ డబ్బులు సంపాదించిన. చాలా హ్యాపీగా ఉంది. అందుకని చెప్పేసి నేను ముందే చెప్పిన, మీరు ఈ వీడియో చూస్తే కంపల్సరీ స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకుంటారు. కొంచెం చిన్నగా ఆలోచన కూడా వస్తుంది. ఒక్కరిద్దరికి వచ్చిన నయమే కదా, మనం చూసి ఇంకోరు నేర్చుకొని కుట్టుకున్నారంటే. అందుకని చెప్పేసి నేను ఈ వీడియో మీతోటి షేర్ చేసుకుంటున్నా, ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నా అని చెప్పేసి. నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఏం కుట్టినా సరే మీతోటి షేర్ చేసుకొని అవి ఎన్ని డబ్బులు వచ్చినాయి అని చెప్పేసి మీతోటి షేర్ చేసుకుంటా. అదే బ్లౌజ్కు మా దగ్గర 120 అని చెప్పిన కదా, మీ దగ్గర ఎక్కువ ఉందా తక్కువ ఉందా కామెంట్ చేయండి. ఒకవేళ అమ్మాయిలు చూస్తూ ఉంటే ఎవరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్. అదే మిషన్ ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవద్దని కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి కంపల్సరీ నేర్చుకోవాలి అని అనిపిస్తుంది. ఆల్మోస్ట్ అందరికీ ఆడవాళ్ళకి మిషన్ కుట్టాలి అనిపిస్తుంది, కానీ ఇంట్లో ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్ వల్ల కుట్టలేరు. కొందరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ నేర్చుకోలేకపోతారు. అందుకని చెప్పేసి వాళ్ళకు షేర్ చేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మనం చేయలేని వేరే వాళ్ళు చేసినా కూడా హ్యాపీగానే ఫీల్ అవుతుంది మనకు కూడా. అందుకని చెప్పేసి ఈ వీడియో మీకు ఎట్లుందో కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీతోటి షేర్ చేస్తా. నా నుంచి ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారనేది కామెంట్ చేయండి. కంపల్సరీ వీడియో చేయడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.